ఎందుకు ఇలా చేశారు? అరే అసలు నేనేం చేశానో చెప్పండి. మీ ఫ్రెండ్ని ఎందుకు పిలిపించారు? నా ఫ్రెండ్సా? ఇందాక ఇద్దరు ఇంటికి వచ్చారు. వాళ్ళు బయ్యర్స్ అండి. మీ పెయింటింగ్ కొనడానికి వచ్చారా? కాదు, వాళ్ళు మీ ఫ్రెండ్సే. 1 సెకండ్ వసు గారు, అసలు నా ఫ్రెండ్స్ అని మీరెలా చెప్పగలుగుతున్నారు? నేను అఖిల్తో పెయింటింగ్తో పాటు నా ఫోన్ నంబర్ మాత్రమే ఆన్లైన్లో పెట్టమన్నాను. ఇంటి అడ్రస్ పెట్టలేదు. వాళ్ళేమో సరాసరి ఇంటిని వెతుక్కుంటూ వచ్చేశారు. షట్, అక్కడ దొరికేశానా? ఎందుకండి ఇలా చేశారు? సారీ వసు గారు, ఏదో మీకు హెల్ప్ చేద్దామని. అంటే నా శక్తి సామర్థ్యాల మీద మీకు నమ్మకం లేదా? అయ్యో, మీరు కష్టపడడం ఇష్టం లేదండి. అందుకని నన్ను మోసం చేస్తారా? మీ ఫ్రెండ్స్ని పంపించి మీ డబ్బులతో పెయింటింగ్ కొంటారా? తప్పే ఉందండి, దానికి అంత వర్త్ ఉంది. ఆ పెయింటింగ్ ఎంత ఖరీదు చేస్తుందో నాకు తెలుసు. కళకు విలువ కొనేవారిని బట్టి ఉంటుందండి, అమ్మేవాళ్ళని బట్టి కాదు. నాకు ఆ పెయింటింగ్ నచ్చింది. మీ దగ్గర డబ్బులు తీసుకోనని అత్తయ్య గారితో చెప్పాను. మీరు నా మాట పోయేలా చేస్తున్నారు. వసు గారు, మీకు హెల్ప్ చేయడం తప్ప? నేను మీ హెల్ప్ తీసుకోను అని చెప్పాను కదా. కష్టపడి సంపాదిస్తాను అని అన్నాను కదా. అంటే మీ వర్షన్ మీదే కానీ నా వర్షన్ వినరా? నేను ఎవరి మాట వినను. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. నేను ఫైట్ చేయాలి. వసు గారు, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? ఇది ఇల్లు అనుకున్నారా, యుద్ధ భూమి అనుకున్నారా? జీవితమే ఒక యుద్ధం అని మీకు తెలీదా? తెలుసు. నేనుండగా మీరు యుద్ధం చేయాల్సిన అవసరం ఏంటి? అసలు ఎందుకు చేయాలి? ఎందుకంటే ఇది నా యుద్ధం కాబట్టి నేనే చేయాలి. అంటే మీరు నేను వేరా? మనం ఒకటి కాదా? మీకు నాకు ఏ సంబంధం లేదా? బంధంగా మనం ఒక్కరు, లక్ష్యంగా ఇద్దరం. నా లక్ష్యం నాకుంది, నా గోల్ నాకుంది. ఓ, గోల్ విషయంలో మనం వేరువేరన్నమాట. ఓకే ఫైన్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నా గోల్ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. నాకు వదిలేయండి. నా వ్యక్తిత్వాన్ని గౌరవించండి. నా కష్టాన్ని నమ్మండి. ఓకే, ఇకపై ఏ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వను. మీరు నోరు తెరిచి అడిగినా సరే నేను హెల్ప్ చేయను. మీ తిప్పలేవో మీరు పడండి. గెలుస్తారో ఓడిపోతారో మీ ఇష్టం. చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్. ఏంటి చెప్పండి ఆంటీ? ఆ వసు పందెంలో ఓడిపోవాలి అనుకున్నాం. గడువు లోపల 50,000 సంపాదించకుండా చేసి ఇంటి నుంచి వెళ్లగొట్టించాలని అనుకున్నాం. కానీ అది మనకంటే 2 ఆకులు ఎక్కువే చదివింది. మన ప్లాన్ని మనకే తిప్పి కొడుతోంది. దాన్ని దెబ్బ కొట్టాలి. ఎలా ఎలా? ఇది చెప్పడానికే పక్కకు పిలిచారా? అసలు విషయం అది కాదే. ఆ వసు ఏవో పిచ్చి గీతలు గీస్తేనే ₹1,00,000 ఇవ్వటానికి రెడీ అయిపోయారు కదా. అదే పని మనం చేస్తే మనకి పెయింటింగ్ వేయడం రాదు కదా. అర్థం కానిదే పెయింటింగ్ అని అభి చెప్పాడు కదా. మనం కూడా అర్థం పర్థం లేని కొన్ని పెయింటింగ్స్ వేసి కోట్లు సంపాదించేద్దాం. మనకి అన్ని డబ్బులు వస్తాయంటవా ఆంటీ? ఆ వసుకి రాగాలేంది మనకి రావా? ఐడియా బాగానే ఉంది. మరి కలర్స్, బ్రష్లు, క్యాన్వాస్లు, స్టాండ్లు, ఎక్స్ట్రా ఇవన్నీ కావాలి కదా. కొనేద్దాం. నా దగ్గర మనీ లేవాంటీ. నా దగ్గర కూడా లేదే. ఇప్పుడు ఎలా?
ఆ వసు కనవి కొట్టేద్దామా? చూస్తే చీప్గా ఉంటుందేమో. అసహ్యంగా కూడా ఉంటుంది. నువ్వెప్పుడొచ్చావరా? ఇప్పుడే వచ్చాను గాని విషయం ఏంటి? మేం కూడా వసు అక్కలాగా పెయింటింగ్లు వేసి డబ్బులు సంపాదించాలనుకున్నాం అఖిల్. వావ్, గ్రేట్ థాట్. మరెందుకు లేటు? ప్రొసీడ్ అవ్వండి. పెయింటింగ్ వేయడానికి కావాల్సిన వస్తువులు కొనడానికి మా దగ్గర డబ్బులు లేవురా. ఓ, అయితే డ్రాప్ అవ్వండి. ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేస్తావేంటి అఖిల్? నీ దగ్గర మనీ అంటే ఇవ్వవా? ఉంది గాని ఊరికే ఇవ్వండి. మాకు డబ్బులు వచ్చాక వాటితో కలిపి ఇచ్చేస్తా. నీపై నాకు నమ్మకం లేదు. ఏదన్నా గోల్డ్ ఉంటే తాకట్టు పెట్టు. నా దగ్గరే ఉందిరా తాకట్టు పెట్టడానికి. ఇదిగో ఈ రింగ్ ఉందిగా, అది గోల్డ్ రింగ్ రా. అందుకే తీసుకున్నాను. ఇదిగో ప్రస్తుతానికి 2000 తీసుకుని మీకు కావాల్సినవి కొనుక్కోండి. పెయింటింగ్ వేసి డబ్బులు సంపాదించి వడ్డీతో కలిపి ఓ వారంలోపు 5000 ఇవ్వండి. ఏంటి 2000కు 3000 వడ్డీనా? ఇది దారుణం అఖిల్. మీద అవసరం. ఒరే చిన్నడా, నీ చిన్నప్పుడు నీ మూతి కడిగాన్రా, నీ చెడ్డి కూడా కడిగాన్రా. నన్నే వడ్డీ అడుగుతావురా? ఇప్పుడు నీకు డబ్బులు కావాలా వద్దా? కావాలి. అయితే కామ్గా వెళ్ళి కావాల్సినవి కొనుక్కున్నాను. ఓహో, వెళ్ళిపోయారా? ఓ, వెరీ గుడ్. వెంటనే పని మొదలు పెట్టబోతున్నారన్నమాట. ఇంతకీ ఏ పెయింటింగ్ వేయబోతున్నారు? పేరు చెప్పే పెయింటింగ్ వేయడానికి మేమేమైనా ప్రొఫెషనల్స్ మా? పెయింటింగ్ వేశాక పేరు పెడతాం. అవునవును, అంతే. మేం పెయింటింగ్ వేయగానే నువ్వు ఆన్లైన్లో పెట్టరా చిన్నడా? ఓకే. ఏ పనైనా స్టార్ట్ చేసేటప్పుడు దేవుడి బ్లెస్సింగ్స్ కావాలి. వెళ్ళి వినాయకుడికి దండం పెట్టుకున్నాండి. అవునా ఆంటీ? మనకి కోట్లు రావాలంటే గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలి. అవునా? వెళ్ళండి. అరే చిన్నడా, దేవుడికి బాగా దండం పెట్టుకున్నా. ఇక పని మొదలు పెట్టమంటావా? మీరు పెయింటింగ్ దేంతో వేస్తారు? బ్రష్తో. బ్రష్లతో వేసిన పెయింటింగ్ కన్నా చేత్తో వేసిన పెయింటింగ్స్కే వాల్యూ చాలా ఎక్కువ. చేతులతోనా? అవునండి. కొంతమంది ముక్కుతో, కొంతమంది కాళ్ళతో పెయింటింగ్ వేస్తారు. మీరు చేతులతో వేయండి. హ్యాండ్ మేడ్ పెయింటింగ్ అని ఎక్కువ ధరకే అమ్ముతాం. అలాగే. ఆగిపోలేదే, అతుకుపోయాయే. అయ్యో, అతుక్కుపోవడం ఏంటత్తయ్య? అదేమైనా గమ్మ అతుక్కోవడానికి? అలాగే ఉందిరా చిన్నడా.
ఒరే కొంచెం నన్ను లాగండ్రా, లాగండిరా, లాగండ్రా, లాగు. అమ్మో, లాభం లేదే, బాగా అతుక్కుపోయాయి. ఓడి రావడం చాలా కష్టం. అయ్యో, మరి ఇప్పుడు ఆంటీ పరిస్థితి ఏంటి అంకుల్? నాకేం తెలుసు? అలా అంటే వింటర్ చిన్నాడా, నాకు ఆకలేస్తే ఎలా తినాలరా? ఆంటీ, మీరు అన్నం తినడం ఏంటి? మీరు ఇన్కమింగ్ గురించి ఆలోచిస్తున్నారు. వాష్రూమ్ వెళ్ళడం లాంటివి అవుట్ గోయింగ్ గురించి ఆలోచించట్లేదు. అవును కదరా చిన్నాడా, ఇప్పుడు నేను వాష్రూమ్కి వెళ్లాల్సి వస్తే ఏంట్రా నా పరిస్థితి? గోవిందా గోవిందా. ఒరే ఒరే చిన్నాడా, చిన్నాడా, ఒరే. గోవిందా గోవిందా. ఏవండి, కాఫీ? వద్దు. తాగండి, తెచ్చాను కదా. కాఫీ కావాలని నేను అడిగానా? రోజు ఈ టైంలో కాఫీ తాగుతారు కదా. ఇప్పుడు వద్దంటున్నాను కదా. ఎందుకొద్దు? వద్దు అని ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? ఎందుకండి అంత కోపం? ఇప్పుడు ఏమైందని? ఏం కాలేదు, జస్ట్ లీవ్ మీ అలోన్. కాదు, మీరు మనసులో ఏమో పెట్టుకుని మాట్లాడుతున్నా. బన్నీ వల్ల అత్తయ్య గారి ఫ్రెండ్ సారీ పాడైపోయింది. ఆ చీర కాస్ట్యూమ్ నేనిస్తాను అన్నాను. అందుకే నా కష్టార్జితంతో 50,000 సంపాదించి అత్తయ్య గారికి ఇవ్వాలనుకున్నాను. మీ ఫ్రెండ్స్ ద్వారా ఆ డబ్బులు నాకు ఇప్పించి నా ఉద్దేశాన్ని మీరు చెడగొడితే ఎలా? అంటే ఈ 2 వారాలు కష్టపడుతూ ఉంటారా? కష్టపడితేనే కదా డబ్బులు వచ్చేది. 2 వారాల్లో మీకు ఆ డబ్బు రాకపోతే ఏం చేస్తారు? నాపై మీకు నమ్మకం లేదా? మీపై నమ్మకం ఉందండి, అలాగే బాధ్యత కూడా ఉంది. మీరు ఓడిపోతే తర్వాత జరిగే పరిణామాలు నేను భరించలేను. నేను ఓడిపోనండి, తప్పకుండా గెలుస్తాను. ఆ నమ్మకం మీకుంటే నా దారికి అడ్డు రాకండి. అయ్యో, నా పెయిన్ మీకు అర్థం కావడం లేదండి. నా ఏం మీకు అర్థం కావడం లేదు. అయితే నా మాట వినరా? సారీ, ఈ విషయంలో ఆ దేవుడి మాట కూడా నేను వినదలుచుకోలేదు. ఫైన్, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేసేయండి ప్లీజ్. గో.
ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదేనే. ఆ వసూల పెయింటింగ్ గీసి డబ్బులు సంపాదించాలన్న పాడు ఆలోచన రావటం, నా రింగు తాకట్టు పెట్టి మరి ఈ అన్ని కలర్స్ కొనటం, బ్రష్ తో కాకుండా చేతులతో పెయింటింగ్ వేయమని అఖిలగాడు చెప్పడం, దానికి నువ్వు వత్తాసు పలకటం, నా చేతులు ఇలా ఇరుక్కుపోవటం, లాక్కోలేక పీక్కోలేక నేను ఇలా అవస్థ పట్టం. ఇంకెంతసేపే నాకు ఈ నరకం. ఏమో ఆంటీ, మీ చేతుల్ని ఎలా సేవ్ చేయాలో నాకు తెలియట్లేదు. పోసే, ముక్కు మీద దొరదొస్తుంది, కాస్త గోకవే. రావే గోకు. చాలే, చాలే. పోసే, హారిక వీపు గోకవే, వీపు మీద దొరదొస్తుంది, గోకవే. చాలే. అమ్మా, వసే, నడు మీద గోకవే, నడు మీద గోకవే. ఆంటీ, ఏంటిది? నేనేమైనా మీ సర్వెంట్ అనుకుంటున్నారా? నా చేతులు రావటం లేదే, ఇరుక్కుపోయాయే, ఏం చేయమంటావే? గోకు. చేతులు ఇరుక్కుపోతే విడదీసుకోవాలి గాని పక్క వాళ్ళకి పని చెప్తే ఎలాగే? అదే తెలిస్తే చేతులు విడదీసుకోలేనేంట్రా? అసలు కలర్స్ ఎలా అతుక్కున్నాయో అర్థం కావటం లేదురా. అంటే కలర్స్ లో నేనేమైనా గమ్ని మిక్స్ చేశాను అనుకుంటున్నావా? ఒరే చిన్నోడా, నిజం చెప్పరా, నువ్వు అలాంటి చిలిపి పనేం చేయలేదు కదా? అవునా అఖిల్, ఆంటీని ఇబ్బంది పెట్టడానికి నువ్వు అలాంటి పనేం చేయలేదు కదా? నా మీదే డౌటా? ఏదో ఓన్లే పాపం అత్తయ్య కదా, కష్టపడుతోంది, అతుక్కున్న చేతులను విడదీద్దాం అనుకుని వచ్చాను. నన్నే అనుమానిస్తే నేనెందుకు విడదీస్తాను? మీ తిప్పలేవో మీరు పడండి. చిన్నోడా, వసే, నువ్వు కాసేపు నోరు మేవే. ఒరే, నీ మీద నాకు డౌట్ ఏం లేదు కానీ నా చేతులకి విముక్తి కలిగించరా, నీకు పుణ్యం ఉంటుందిరా సామే. మరి నాకేంటి? ఏంట్రా? అదే, నీ చేతుల్ని రిలీజ్ చేస్తే నాకొచ్చే లాభం ఏంటి? నేను నీ మేనత్తన్రా, చిన్నప్పటి నుంచి నీకెన్ని సేవలు చేస్తుంటాను. అదంతా కాదే, ఇప్పుడు నాకు ఏమిస్తావు? ఇవ్వడానికి నా దగ్గర ఏముందిరా? నాకు 5000 మనీ కావాలి. ఒరే, మేనత్త దగ్గరే డబ్బులు అడుగుతావరా? డబ్బులే, మేనత్తే. కాదంటే చెప్పు, ఏ కార్పెంటర్నో పిలిచి రంపంతో ఆ 2 చేతుల్ని కట్ చేయిస్తా. అయ్యో, వదరా, వద్దు. అయ్యో, మొండి చేతులతో నేను ఎలా బతకలరా? ఇదిగో 5000 ఇచ్చేస్తానులే. ఒరే, విడిపించరా, చేతులు విడిపించరా. మళ్ళీ మాట తప్పవుగా? లేదురా, తప్పలేరా, త్వరగా విడిపించరా సామే. చేతులు వచ్చేసాయి. అమ్మా, గంతులాపి డబ్బులు ఇవ్వే. ఇవ్వడానికి ఇప్పుడు ఎక్కడున్నాయిరా? ఇదిగో ఖాతాలో రాసుకో. నాకు తెలిసే నువ్వు ఆ మాట అంటావని. మళ్ళీ దొరకపోవు, అప్పుడు చెప్తాను ఈ సంగతి. వద్దులేరా, త్వరలోనే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానులేరా. అలా రా దారికి. వసు వదినలా పెయింటింగ్ వేస్తారా? పెయింటింగ్ మీరు మీ మొహాలును. బసు, మనిషి ఇక్కడ, మనసు ఇంకెక్కడో అన్నట్టున్నాం. ఏమైంది? ఏం లేదక్కా,
ఏదో ఉందని నీ మొహమే చెప్తోంది. అమ్మా వసు, అభి ఎక్కడా? అది మావయ్య